కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళుతాయి. కాని డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళుతాయి. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఈశ్వరుని ప్రార్థించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడకు. ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వకపోయినా నీకు నచ్చిన చోట నీకు ఈశ్వరుడు నచ్చిన విధంగా ఇస్తాడు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగులు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. నిత్యము ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకు. కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చంలో ఉండే ఆఖరి తాళం చెవి కూడా తాళం తెరుస్తుందని గమనించు. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు. కానీ ఒక్కసారి తల పైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీళ్లు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటల ఆర్పటానికి పనికి వస్తాయి. నమ్మక ద్రోహి స్నేహితుడి కన్నా దురాశపరుడు సన్నిహితుడు మిన్న. మట్టితో చేసిన మనుషులు కాగితాలకు అమ్ముడుపోతారు. మనిషిగా మాట్లాడుట రాకపోయినా కనీసం పశువులా మౌనంగా ఉండటమే ఉత్తమం. మనకు మాటలు రాకముందు మనము ఏం చెప్పబోతున్నామో అమ్మకు అర్థమయ్యేది. కానీ మనము మాటలు అన్నీ నేర్చిన తరువాత ఇప్పుడు మాట మాటకి ప్రతిసారి అమ్మ నీకు అర్థం కాదులే అంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని బాధపడకు. ఎందుకంటే నీవు ఒక్కనివే జయించగలవని వారు నమ్మినందుకు నీవు సంతోషించు. సిగ్గు మర్యాద లేని ధనవంతుడు ఎల్లయ్య కన్నా మంచి మానవత్వం ఉన్న పేదరికం సుబ్బయ్య మిన్న. జీవితంలో హెచ్చు తగ్గులు రావటం కూడా మన మంచి కోసమే అనుకోవాలి. ఎందుకంటే ఈసీజీలో వచ్చే సరళ రేఖ కూడా మృత్యువును సూచిస్తుంది. ఈ రోజుల్లో సంబంధాలు రొట్టెతో సమానమైనవి. ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కువైందో లేదో రొట్టె మాడి మసి కావటం ఖాయం. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించవద్దు. ముందు నీవు మంచిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవటానికి వీల్లేదు. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంధీవం నుండి దూసుకుని వచ్చే అస్త్రాలు.